ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదే సమయానికి మీరు దేవుని వాక్యం వినటానికి చక్కగా మీరు సమకూడిన దాన్ని బట్టి దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఒక పాట పాడుతూ ప్రభుని స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరుచుకుంటూ దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళదామని మనవి చేస్తూ ఉన్నాను. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తులకు క్రీస్తు నామము, సమస్త బాధలను తొలగించును అభిషక్తుడకు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. ఆహా యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించెను. యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. నెమ్మదిని అనుగ్రహించాడంట. నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఇక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ ప్రకారముగా అతని దేవుడు, ఎవరు దేవుడు? యెహోషాపాతు దేవుడు. నీ దేవుడు, నా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు కూడా, నీ దేవుడు కూడా. ప్రభు అంటాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో వసించే గొప్ప దేవుడు. ఇంకా మనం చూస్తే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంచి పాదములను పోలి ఉన్నటువంటి వాడు. యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన వారిని ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమునో త్రోసివేయును. రావాలి, నా యొద్దకు రావాలి. నేను ఎవరిని కూడా త్రోసివేసేవాడను కాను. నా యొద్దకు వచ్చినట్లయితే నేను వారికి పరిష్కారం దయచేస్తాను, వారికి నెమ్మది దయచేస్తాను, వారి కుటుంబానికి నెమ్మది దయచేస్తాను, వారికి నెమ్మది దయచేస్తాను. ఎవరైతే వస్తారో వారికి నెమ్మదిని నేను అనుగ్రహిస్తాను. ఒక రాజు, యెహోషాపాతు రాజు భయపడి, ఎవరికి భయపడ్డాడు? 20వ అధ్యాయంలో మనం చూస్తే గనక ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మనం చూస్తే, ఇది అయిన తరువాత మోయాబీలును అమ్మోలీనును మెయోనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్ర ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యము నీ మీదికి వస్తుంది అని చెప్పేసని సమాచారం తెలిసింది. మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలు వీళ్ళు దేవునికి ఇష్టమైన వారు కాదు. మోయాబీలు దేవునికి ఇష్టలు కానే వీళ్ళ ముగ్గురు కలిసి యెహోషాపాతు రాజ్యం మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. వచ్చేసారని చెప్పగానే రాజు కాస్త భయపడ్డాడు. మానవుడు కదా, మానవ రీత్యా
దేవుని మహాకృపను బట్టి 3వ వచన భాగాన్ని చదువుదాం. చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు. ఎవరి దగ్గర? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి రావాలి? ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఎక్కడికి వచ్చాడంట? వారికి భయపడి, వచ్చిన వారికి భయపడి ఆ భయమును తొలగించుకుంటానికి యెహోవా యొద్దకు వచ్చాడంట. ప్రభు దగ్గరికి వచ్చి విచారించుటకు మనస్సు నిలుపుకొని. ఎప్పుడైనా సరే మనస్సు నిలుపుకుని మనం దేవుని మీద ఆనుకోవాలి. మనుష్యుల సహాయము వ్యర్థము, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి తెలియజేస్తాడు. కాబట్టి యెహోషాపాతు రాజు మనసు నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై అది. దేవునికి స్తోత్రం. దేవుని సహాయము కొరకు వారు కూడుకున్నారట. ఎక్కడ కూడుకున్నారు? ఎక్కడ కూడుకుని వారు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. యూదా అంతటా కూడా మొదట రాజు యెహోషాపాతు రాజు మనస్సు నిలుపుకుని యూదా రాజుగా ఉన్నటువంటి వ్యక్తి చాటింపు వేయించాడు. చాటింపు అంటే ఇప్పుడు మనకి ఏదైనా కోట వచ్చింది అనుకో, ఏమేస్తారు? కోట వచ్చిందండి, షుగర్ వచ్చింది, బియ్యం వచ్చినాయి, నూనె వచ్చింది, తీసుకుని వెళ్ళండి హో అని చాటింపేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? తట్టా బుట్టా సర్దుకుని, సంచి పట్టుకుని, డబ్బులు పట్టుకుని షాపు దగ్గరికి వెళ్తారు, రేషన్ షాప్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు మనసు నిలుపుకుని ఇది నా వల్ల ఈ పనే కాదు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే మనల్ని ఆదుకునేవాడు, కాబట్టి నేను మొట్టమొదట మనసు నిలుపుకుని నా ప్రజలకు తెలియజేస్తే నాతో పాటు కూడా నా ప్రజలు ఏం చేస్తారు? ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేస్తారు. కాబట్టి చాటింపు వేయండి యూదా అంతటా అని చెప్పి తెలియజేశాడు. తెలియచేయగానే ఆ యూదా ప్రజలందరూ కూడా ఎవరెవరు ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారు, ఎక్కడికి వచ్చారు అనే దాన్ని మనం నేర్చుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎవరెవరు వచ్చారు, దేవుని సహాయం కోరటానికి, దేవుని యొక్క సహాయం కోరి మేలు పొందటానికి ఎవరెవరు వచ్చారు అని మనం ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే దేవుని మహాకృపను బట్టి 13వ వచనం చదవండి. యూదావారు అందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ శిశువులంటే పొత్తుగుడ్డల్లో ఉన్నటువంటి బాలింతలు పిల్లలను తీసుకుని వారి భర్తలతో పిల్లలతో యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోవా సన్నిధిని నిలవబడ్డారండి. యెహోవా సన్నిధిని, దేవుని మందిరము ఎదుట, దేవుని మందిరములో నిలబడటం నేర్చుకున్నారట. మనం కూడా నిలబడటం నేర్చుకోవాలి. ఎక్కడ? బయట కాదు, రోడ్ల మీద కాదు నిలబడటం, దేవుని సన్నిధిలో నిలబడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు వారు సొదొమ గుమర్రాకి వెళ్ళిపోతూ ఉంటే అబ్రహాం ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడంట. ఎక్కడ? దేవుని సన్నిధిలో నిలబడ్డంట. దేవుడి సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఎజ్రా కాలంలో ఒక జాము సేపు వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారంట. ఒక జాము సేపు వారు పితరుల పాపములు ఒప్పుకున్నారంట. దేవుని సన్నిధిలో జాము సేపు నిలవబడి, ఒక జాము అంటే మనకి ఎన్ని జాములు? 4 జాములు. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము అయితే, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము అయితే, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము అయితే, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. అంటే జాము సేపు వారు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారట. జాము సేపు అంటే ఎన్ని గంటలు ఏంటి? 3 గంటలు. 3 గంటలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుని సన్నిధిలో
నిలవబడి చదివారట. ఒక జాము సేపు దేవుని సన్నిధిలో నిలవబడి ఏం ఒప్పుకున్నారట? వారి పితరుల పాపములు, వారి పాపములు ఒప్పుకున్నారంట. కాబట్టి ఈ 40 దినాల కూడుకుల్లో నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ పాపాలు, నీ భర్త పాపాలు, నీ పిల్లల పాపాలు నువ్వు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఏదో అందరిలాగా నేను ఉంటున్నాను, అందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను కాదు. వెళ్ళిన దానిని సఫలీకృతం చేసుకోవాలి. నువ్వు సరిదిద్దపడాలి, నువ్వు కడగబడాలి, నువ్వు శుద్ధి చేయబడాలి. ప్రతి సంవత్సరం 40 దినాలు కూడుకుల్లో నువ్వు పాలు పంచుకుంటే ప్రతి సంవత్సరం ఏదొక మేలు నువ్వు పొందాలి, ఏదొక దీవెన నువ్వు పొందాలి, ఏదొక ఆశీర్వాదం నువ్వు పొందాలి, ఏదొక కీడు నీ నుంచి తొలగిపోవాలి. ఏ శోధన నీ కుటుంబంలో లేకుండా నీ కుటుంబీకులు అందరూ రక్షణ పొందేటట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఊరకనే వెళ్ళి రాకూడదు. ఏదో మరియమ్మ వెళుతుంది కాబట్టి నేను వెళుతున్నాను అని వెళ్ళటం కాదు. ప్రభు కొరకు వెళ్ళాలి, ప్రభు సంధికి ప్రభు గురించి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో ప్రభుని కనపరిచేవారుగా ఉండాలి. జాము సేపు వారు చదివారట, జాము సేపు వారు పాపములను ఒప్పుకున్నారట. ఇప్పుడు యెహోషాపాతు రాజు చాటింపు వేయగానే ఎవరు వచ్చారంట? చంటి బిడ్డ తల్లులు, పిల్లలు, భర్తలు, వారందరూ కూడా వచ్చి దేవుని సన్నిధిలో నిలవబడ్డారట. దేవుని సన్నిధిలో నిలవబడ్డారట. నిలవబడి వారు ఏం చేస్తున్నారు తెలిసిన? ఏం చేస్తూ ఉన్నారు? వారు చేస్తున్న పనేంటి? 12వ వచ్చిన భాగం చదవండి. 12వ వచ్చిన భాగాన్ని ఏమడుగుతున్నారు దేవుని సన్నిధికి వచ్చి? మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? నువ్వు అడుగో. దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉండకు. విరిగి నలిగిన హృదయముతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిని నువ్వు అడిగినప్పుడు అడుగుడి వీయబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పేసి అని తెలియజేస్తున్నా. నువ్వు అడగాలి, మౌనంగా ఉంటే కుదరదు. దయచేసి నువ్వు అడిగితే ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవా వారికి నువ్వు తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చేశారా ప్రార్థన? మరి మనం ఏం చేస్తున్నాం? నీ చీర ఎలాగుంది, నీ చెవులు బుట్లాలకి ఎలాగున్నాయి, ఇప్పుడు కుట్టించుకున్నావు. దేవుని సంధిలో నువ్వు జాగ్రత్తగా, నీ ప్రవర్తన జాగ్రత్తగా, నువ్వు కూర్చుండుట, లేచుట, నడుచుట అన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు గమనించినట్లయితే. కాబట్టి నీ హృదయం విరగాలి, నీ హృదయం నలగాలి. వారి పిల్లలతో అందరితో వచ్చి పాలు మానేసి ఒక రోజంతా కూడా, ఒక రోజుకే దేవుడు యెహోషాపాతు పట్ల ఆయన పక్షం ఉండి యుద్ధము చేసి కార్యం జరిగిస్తే మరి 40 రోజులు ఉపవాసం ఉన్నాను అంటున్నావు. మరి ఏం సాధించావు? అంటే నేనేదో విమర్శిస్తున్నానని కాదు. సహోదరులారా, దైవజనులారా, 40 దినాలు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక గొప్ప మేలు జరగాలి, సంఘానికి జరగాలి, సంఘ విస్తరణ జరగాలి, కుటుంబాల్లో జరగాలి, సంఘానికి వచ్చే బిడ్డల్లో జరగాలి, మారు మనసు పొందాలి, శిలువ రక్తములో కడగబడాలి. శిలువ రక్తములో కడగబడి పశ్చాత్తాపడి, దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి పరలోక రాజ్యానికి వారసుడయ్యాడో నీ కుటుంబము, నీ భర్త కూడా అలాంటి వారసులుగా ఉండాలని నా ఆశ. 40 దినాలు వృధా చేయకు, 40 దినాలు కూడా వృధాగా పోనివ్వకు. ప్రతి దినము కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. దినంబు నీకు సమీపమై ప్రతి క్షణముని సిలువ మోయుచు, దినంబు నీకు సమీపమై ప్రతి క్షణముని సిలువ మోయుచు, వెనుక చూడకనే నేను సాగెదను, సిలువను చూచుచునే గురిని చేరెదను. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవ చేతును స్థిరపరచుమా. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవ చేతును స్థిరపరచుమా. సంవత్సరములు గతించుచుంగా నన్ను నూతన పరచుము,
యేసయ్యా ఈ రూపముగా మార్చుము, హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచుము నా రక్షక, హిమము కంటే తెల్లగా పరిశుద్ధపరచుము నా రక్షక, సంవత్సరములు గతించుచుండ నన్ను నూతన పరచుము, యేసయ్యా ఈ రూపముగా మార్చుము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సోదరుడా, దేవుని కృపను బట్టి కృప కలిగినటువంటి దేవుడు వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, దేవుని మీద ఆనుకున్నారు, దేవుని మీద భారం పెట్టారు. నీ పనుల భారము దేవుని మీద పెట్టుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగునని చెప్తా ఉన్నాడు. నువ్వు ఏ కోరికతో ఏ అవసరతో దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావో ఆ అవసరత యేసుక్రీస్తు నామములో తీర్చబడును గాక, నువ్వు మేలు పొందుదువు గాక, నీ కుటుంబము దేవునిలో కట్టబడును గాక, శిలువ రక్తములో నీ పాపములను శుద్ధి చేయబడును గాక. ఈ సమయంలో కృపగలిగిన దేవుడు మనతో వారు అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఏంటనంటే ఏం జరిగింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కృపగలిగిన దేవుడు 14వ వచనం, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతి వాడునో లేవుడినగు యహజీయేలు సమాజంలో ఉండెను. అందరూ ప్రార్థన చేస్తున్నారు. యహజీయేలు అనే వాడి మీదకి ఏమి దిగొచ్చిందంట? ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ దిగొచ్చింది. గమనించినట్లయితే దిగొచ్చినప్పుడు 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ దిగి వచ్చింది, ఆత్మ దేవుని సందుకు వచ్చింది, ఆత్మ సంఘం మధ్యకు వచ్చింది, ఆత్మ సంఘం మీదకి వచ్చింది, సంఘంలో ఉన్న వ్యక్తి మీదకి వచ్చింది. గమనించినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 15వ వచనంలో, యోధావారలారా యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. నేనే చేస్తాను. యెహోషాపాతు రాజా, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీ ప్రార్థన నాకు వినబడింది. మందిరములో చేసిన ప్రార్థన, మందిరములో మొరపెట్టిన మొర్ర, మందిరంలోంచి మీరు కన్నీరు కాచి ఉపవాసం ఉండి చంటిబిడ్డ తల్లులు పాలు లేక, అన్నం తింటేనే పాలు వస్తాయి చంటిబిడ్డ తల్లులకి, గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నారు, అమ్మా అని ఏడుస్తూ ఉన్నారు. లెక్క చేయట్లే. పిల్లల ఏడుపుకు పక్కన, తల్లులు ఏడుపుకు పక్కన అందరూ కూడా కలిసి కట్టుగా వారు చేస్తున్న పని ఏంటో తెలిసిన అంగలారుస్తూ ఉన్నారు, వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించింది. అంతమంది ఒకేసారి వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంటే యెహజీయేలు అనే వాడి మీదకి దేవుని ఆత్మ దిగొచ్చి, యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, నేనే మీ పక్షముగా యుద్ధము చేస్తాను, కాబట్టి మీరు సిద్ధపడండి అని చెప్పేసి అని తెలియజేశాడు. వారు ఏం చేశారు? దేవుని కృపను బట్టి, కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మనతో మాట్లాడుతున్న వారు దేవుని కృపను బట్టి ఎప్పుడైతే అలాగా మాట్లాడాడో దేవుడు, వారందరూ కూడా ఏం చేశారో తెలిసిన 21వ వచనం చదవండి. 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. అంటే ఆ మియోనీయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ రకరకాల ఆయుధాలు ధరించారు, కానీ దేవుని పిల్లల ఆయుధాలు ఏమీ ధరించలేదు. వారు స్తుతులు స్తోత్రాలతో దేవుని కృప నిరంతరం ఉండునుగా కానీ పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నారట. దేవునికి ఇష్టమైన పరిశుద్ధ అలంకారములు ధరించుకుని వారు సాగుతూ ఉండగా దేవుడు ఏం చేశాడో తెలిసిన, వీళ్ళు స్తుతిస్తూ ఉంటే ఆయన దిగివచ్చి ఆ అమ్మోనీయులు మియోనీయులు వారికి కలహము వచ్చి వారే పొడుచుకుని చనిపోయారట. కానీ యూదా వారు, యెరూషలేము వారు క్షేమంగా ఉన్నారు. వారిని పట్టుకుని తరిమి వారి దగ్గర ఉన్న బంగారము అంతా కూడా తీసివేసుకుని వారందరూ కూడా వారిని వెళ్ళగొట్టిన తరువాత వారు బెరాకా లోయకు వచ్చారట. ఎక్కడికి వచ్చారు? బెరాకా అనగా స్తుతి. వారు బెరాకా లోయకు వచ్చారు.
అక్కడ దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. ఈరోజు ఎలా సాధ్యమైంది పాస్టర్ గారు అంటే దేవుని మందిరానికి వచ్చారు వారు. దేవుని మందిరానికి ఎవడైతే వస్తాడో, దేవుని మందిరంలో ఎవరైతే మోకరిస్తారో, నీ ఇల్లు కదా, నీది మార్బల్ ఇల్లు కావచ్చు, పెద్ద లోటస్ పాండ్, లేకపోతే పెద్ద ఇల్లు కావచ్చు, ఎంతో పెద్ద ఇల్లు అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కడికి రావాలి? సింహాసనము దిగి దేవుని పాదాల దగ్గరికి రావాలి. కాబట్టి అక్కడ దేవుడు మాట్లాడతాడు, నా మనసు నా కను చూస్తే అక్కడ ఉంది, దేవుని మందిరంలో ఉంది, నేను ఈ మందిరమును కోరుకుని ఉన్నాను, ఈ మందిరంలో చేయబడు ప్రార్థన మీద నా మనసు నా కను చూసి నా చెవులు దానిని ఆలకించును. రా, దేవుడు నిన్ను దర్శించి నీ పట్ల కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆఖరుగా మనం చూసినప్పుడు ఇక్కడ మాట్లాడతాడు, చూడండి, గమనించినట్లయితే దేవుని బట్టి 8వ వచనం, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మరి ఏదైనాను సంభవించినప్పుడు వారు అందులో నివాసము చేసి ప్రార్థన. మందిరం ఊరికని కట్టబడలే, ఒక అధికారిని కలుసుకుంటానికి ఆఫీస్ ఉంటుంది, కానీ దేవుడిని కలుసుకుంటానికి నీ ఇల్లు కాదా, దేవుని మందిరానికి రావాలి, మందిరానికి రావాలి, మందిరంలో నివాసం చేయాలి, మందిరంలో కన్నీరు గార్చాలి, అప్పుడు నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. కాబట్టి వారు ఆ విధంగా మందిరానికి వెళ్ళి చంటి బిడ్డలు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని మీద ఆనుకున్నారు కనుక వారందరూ రాజు చెప్పినట్లుగా మనసు నిలుపుకుని దేవుని మందిరానికి వచ్చి వారు ప్రార్థన చేశారు కనుక దేవుడు వారి పక్షంగా యుద్ధం ఉండి శత్రువులు వారే చంపుకునేటట్లుగా చేసి వీళ్ళకి కత్తులు కటార్లు తుపాకులు ఏమీ లేవు. ఆయుధం ఏంటో తెలిసిన, యెహోవా కృప నిరంతరం ఉండునుగాక. పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నారు, సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, ఇలాంటివన్నీ కూడా ధరించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వారి పక్షంగా కార్యము జరిగించి ఈ ప్రకారముగా దేవుడు వారికి యెహోషాపాతుకి నెమ్మదిని అనుగ్రహించెను. అలాగే మీ అందరి కుటుంబాలకు కూడా దేవుడు నెమ్మది అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, ప్రభు హరిషకు యబాదందరభాష్య కలహాలూయ. ప్రభు నీ ఆత్మచేతను సంధించిన గొప్ప దేవా, ఈ వాక్యం వింటున్న ప్రజలను మీరు తాకుచున్నందుకు వందనాలు. ఏ కుటుంబాలైతే నీ సన్నిధిలో కూర్చున్నాయో వారు మౌనంగా ఉండక నీ సన్నిధిలో మొరపెట్టడానికి, నీ సన్నిధిలో అంగలార్చడానికి వారిని ఈ సమయంలో మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. బలమైన కార్యాన్ని జరిగిస్తున్నాం. వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి, భార్య భర్తల మధ్య నెమ్మది దయచేయండి, బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య నెమ్మది దయచేయండి. ప్రభా, ఈ టీవీ దగ్గర కూర్చుని మాటలు వింటున్నటువంటి ఈ సమయానికి మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆకర్షించుకుని పశ్చాత్తాపడి యెహోషాపాతు రాజు ఎలాగైతే మనసు నిలుపుకుని ఏది తాగకూడదు ఏది తినకూడదని ఎలాగైతే నిలుపుకున్నాడో ప్రజలు కూడా ఏమీ తినకుండా వారు చంటి బిడ్డలు అందరితో కలిసి దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి అయ్యా వారు మేలు పొందుకున్నారు. అలాంటి మేలు ఈ టీవీ ముందు కూర్చున్న బిడ్డలు పొందుదురు గాక నాయన. ప్రతి కీడు ఆ కుటుంబంలోంచి తొలగిపోవును గాక. యేసు నామములో ఆ కుటుంబాలన్నిటికీ నెమ్మది కలుగును గాక. నీ దీవెన ఆశీర్వాదం మెండుగా కలుగును గాక. యేసు నామములో ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం కూడిన బిడ్డలకి తోడైండును గాక. ఆమేన్.